నమస్కారం. ఏరువాక బులెటిన్ కి స్వాగతం. బఠానీ చాలా బలమైన ఆహారం. దీనిలో ఎన్నో పోషక విలువలున్నాయి. బఠానీలో కూర వండుకునే రకం కూడా ఉంటాయి. ఈ బఠానీలను సాగు చేసుకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి. బఠానీ గింజలను విడిగా కూర వండుకోవచ్చు. బిర్యానీ వంటకంలో దీన్ని తప్పకుండా ఉపయోగిస్తారు. ఈ పంట పండించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. దీనిలో చీడపీడల బెడద కూడా తక్కువే. లాభాలు గ్యారెంటీగా ఉండే ఈ పంట యాజమాన్య పద్ధతులు ఇప్పుడు తెలుసుకుందాం. బఠానీని శీతాకాలంలో రబీ పంటగా పండిస్తారు. చలికాలం ఉష్ణోగ్రత 10 నుంచి 17 సెల్సియస్ ఉన్న పరిస్థితులు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. వేడిగా పొడిగా ఉండే వాతావరణం బఠానీ సాగుకు పనికిరాదు. నీరు ఇంకే సారవంతమైన నేలలు బఠానీ సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు భూములు తప్ప అన్ని రకాల నేలలు ఈ పంటను పండించుకోవడానికి వీలుగా ఉంటాయి. ఈ భూముల్లో ఉదజని సూచిక 6 నుంచి 7.5 ఉంటే మొక్కలు బాగా పెరుగుతాయి. బఠానీ సాగుకు పనికి వచ్చే స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక రకాల్లో ఎర్లీ బాడ్జర్ ముడతలున్న గింజలు కలిగి ఉంటుంది. ఇది 55 నుంచి 60 రోజుల్లో కోతకు వస్తుంది. ఇది పొట్టి రకం వంగడం. ఈ పంటలో మరో రకం ఆర్కెల్. ఇది ముడతలు కలిగి ఉండే పొట్టి రకం. ఇది అధిక దిగుబడినిచ్చే వంగడం కూడా. 60 రోజుల్లో ఆకుపచ్చ కాయలతో ఇది కోతకు వస్తుంది. బఠానీలో బాండిబిల్లి మధ్యకాలిక రకం. ఇది ఎక్కువ ఎత్తు పెరగదు. ముడతలు కలిగిన గింజలు తీయగా ఉంటాయి. దీని పచ్చని కాయలు 85 రోజుల్లో కోతకు వస్తాయి. ఎకరానికి సుమారు 40 క్వింటాల దిగుబడినిస్తుంది. బఠానీలో మరో రకం జవహర్ మటర్ ఒకటి. దీని కాయలు పెద్దగా, ఆకర్షణీయంగా, చివర వంపులు తిరిగి ఉంటాయి. ఎకరాకు 48 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇక బఠానీలో SP 29 దీర్ఘకాలిక రకానికి చెందినది. దీని మొక్కలు ఎత్తుగా పెరుగుతాయి. ముడతలున్న గింజలతో 100 రోజుల్లో ఇది కోతకు వస్తుంది. ఇవి కాకుండా ఆజాద్ P1, ఆజాద్ P2, ఆజాద్ P3 రకాలు కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. బఠానీ సాగు చేసే నేలలో ఆఖరి దుక్కులో 8 టన్నుల మాగిన పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి. పంటకు అనుకూలంగా బోదెలు, కాల్వలు ఏర్పాటు చేయాలి. నేల సమానంగా మొలక రావడానికి అనుకూలంగా ఉండాలి. స్వల్పకాలిక రకాలైతే ఎకరానికి 40 నుంచి 45 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. మధ్య దీర్ఘకాలిక రకాలకు 32 నుంచి 36 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. వరుసల మధ్య దూరం 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండాలి. బఠానీని అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 వరకు విత్తుకోవచ్చు. కిలో విత్తనానికి 1 గ్రామ్ కార్బండిజం కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఎకరాకు 10 కిలోల నత్రజని, 20 కిలోల పొటాసు, 28 కిలోల భాస్వరం విత్తే సమయంలో వేయాలి. మొదటిసారి బఠానీ సాగు చేసుకుంటే కిలో విత్తనానికి 10 గ్రాముల రైజోబియం పట్టించి విత్తుకోవాలి. బఠానీ పంటకాల పరిమితిలో 1 నుంచి 2 సార్లు గొవ్వులు తవ్వాలి. బోదెలు, కాల్వలు సవరించాలి. పంటలో కలుపు నివారణకు పెండిమిథాలిన్ ఎకరాకు 1.2 లీటర్ల వంతున 200 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారి చేయాలి. విత్తిన 48 గంటల్లోపు పిచికారి చేయాలి. విత్తనం వేసే ముందు సాగుభూమిలో నీరు పెట్టాలి. 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. పూత, పిందె దశల్లో తప్పనిసరిగా నీరు పెట్టాలి. బఠానీని ఆశించే కాయతొలుచు పురుగు నివారణకు కార్బలిన్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇక రసం పీల్చు పురుగుల నివారణకై డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. బఠానీకి కుళ్ళు తెగులు సోకితే మొక్కలు గుంపులుగా చనిపోతాయి. దీన్ని అరికట్టడానికి థైరమ్ 3 గ్రాములు విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేస్తే పంటను రక్షించుకోవచ్చు. ఆశించిన దిగుబడులను సాధించుకోవచ్చు. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.